అంటున్నారు. నవీన్ నవీన్ గారు, ఆ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన భాష చూస్తే ప్రభుత్వ అధికారులంటే ఎంత దిగజారుడు తనమో మీకు అర్థమవుతుందండి. ఎవడెవడైతే అంటే ఎవరిని అంటున్నారండి ఆయన? ఉమ్, ఎవడెవడు అంటే ఆ భాష ఏంటండి? ఆ మాట్లాడే ఒక మాజీ సీఎం, ఒక పులివెందుల ఎమ్మెల్యే ఉండాల్సిన ఇదేనా భాషా పరిజ్ఞానం? ఇదేనా? ఉమ్, ఒక ఐఏఎస్ అంటే ఆయన అన్నది ఎవరిని? ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎవడెవడైతే అంటే ఇక్కడ ఒకటి ఒకటి నవీన్ గారు, ఏదన్నా జ్ఞానం, ఒక పిల్లాడికి జ్ఞానం పెరగాలి అంటే తండ్రి ద్వారా రావాలి, లేదా కుటుంబ సభ్యుల ద్వారా రావాలి. జగన్మోహన్ రెడ్డికి ఎవరి ద్వారా ఆ జ్ఞానం లేదండి, రాలేదు. ఉమ్, ఒకటి. తర్వాత ఈ రోజు పిఎస్సి మీటింగ్, ఇది పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కాదండి, పొలిటికల్ అయోమయం కమిటీ మీటింగ్. ఎందుకంటే లిక్కర్ కేసులో పీకల్లో ఇరుక్కుపోయారండి. ఇది చెప్తున్నాను, రాసి పెట్టుకోండి నవీన్ గారు. మళ్ళీ డిబేట్, ఇదే డిబేట్ లో మీరు మళ్ళీ పిలిచి మీ కిరణ్ గారు మీరు చెప్పింది కరెక్టే అంటారు. ఉమ్, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ తప్పించుకోవటానికి వీలు లేని విధంగా గత 20 రోజుల నుండి యలహంక ప్యాలెస్ లో న్యాయ కోవిదులతో చర్చించి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉమ్, మీరు చేసిన తప్పులు కాస్తో కొన్నో అంటే ఎలాగైనా మనం ట్రై చేయొచ్చు. జరిగింది అక్కడ సిట్ వేసింది 3,500 కోట్లు అని చెప్తున్నారండి. ఉమ్, తన సోదరి స్వయాన తన తోబుట్టువు షర్మిల డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, మీకు లెక్కలు వచ్చా? అక్కడ జరిగింది 3,500 కోట్లు కాదండి బాబోయ్, అక్కడ జరిగింది లక్షల కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగింది, అవకతవకలు జరిగినాయి, మీకు అవన్నీ కనిపించట్లేదా అంది. ఆవిడ చెప్పింది 100% కరెక్ట్ అండి. మీకు చిన్న లెక్క చెప్తానండి. ఉమ్, ఇది ఆల్మోస్ట్ ఎన్ని లక్షల కోట్లు జరిగిందో కూడా చెప్తాను నవీన్ గారు. 2 లక్షల కోట్లకు పైచీలుగా లిక్కర్ కుంభకోణం జరిగింది. అది ఎలా అంటే 2014 నుండి 19 వరకు మద్యం సేల్స్ నెలకి ఎక్సైజ్ శాఖ వారు ఇచ్చిన దాని ప్రకారం 5,500 కోట్ల రూపాయలండి. ఉమ్, ఓకే, అది ఎప్పుడు ఒక క్వార్టర్ వచ్చి 60 రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో 2014 తక్కువ ధర ఉన్నప్పుడే అంత ఆదాయం వచ్చింది. అంత వచ్చిందండి. ఉమ్, ఇప్పుడు 2019 నుండి 24 వరకు ఒక్కొక్క క్వార్టర్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు ఆల్మోస్ట్ 200 రూపాయలు పెట్టి కొన్నాడు. దాంట్లో మన టీడీపీ నేత పట్టాభి గారు చెన్నై ల్యాబ్ లో టెస్ట్ చేపిస్తే దాంట్లో ఎడిక్షన్ స్పిరిట్ అనేది ఎక్కువ మోతాదులో కలపబడింది. దాని వలన ఒక క్వార్టర్ తీసుకునే వ్యక్తి మోతాదుకు మించి రెండో క్వార్టర్ కూడా తాగాల్సిన పరిస్థితి వస్తుంది. దాని వలన లివర్, కిడ్నీలు ఆరోగ్యం పాడవుతుంది, మెంటల్ గా మెంటలీ డిజేబుల్డ్ అవుతున్నారు అని చెప్పడం జరిగింది. అంటే దీని వలన ఈ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ వలన కక్కుర్తి పడిన ఈ 2 లక్షల కోట్లకి దాని పర్యవసానం ఏంటంటే 35,000 ప్రాణాలు పనికొన్నాడండి. ఎవరు? ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తన కుమారుడు మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి వలన 35,000 ప్రాణాలు పోయినాయండి. ఉమ్, ప్లస్ ఇంకోటి, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 2019 నుండి 24 వరకు ఆల్మోస్ట్ 7,000 కోట్ల రూపాయలు పైచీలుగా మంత్లీ మద్యం అమ్మకాలు జరిగితే సంవత్సరానికి 84,000 కోట్లు అండి. 5 ఏళ్లకి 4,16,000 కోట్లు. సరే, ప్రొడక్షన్ కాస్ట్, ఎందుకంటే ఇందులో డీలర్ ఛార్జెస్ లేవు, డిస్టిలరీ ఛార్జెస్, ఇప్పుడు ఈ డైరెక్ట్ గా మద్యం గవర్నమెంట్ అమ్ముతుంది కాబట్టి మీరు ప్రొడక్షన్ కాస్ట్ 1.5 crores తీసేస్తే ఆల్మోస్ట్ 2,50,000 కోట్ల పైచీలుగా లిక్కర్ కుంభకోణం జరిగిందండి. ఉమ్, ఎందుకంటే ఇది అధికారికంగా జరిగింది. ఈ డబ్బంతా నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని, డిజిటల్ ఇండియా ఆయన మొత్తుకుంటుంటే కనీసం ఒక డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ ఏది లేకుండా, ఫోన్ పే కానీ లేకుండా ఓన్లీ నగదు ద్వారానే అమ్మకాలు చేశారండి. ఆ నగదంతా ఎక్కడికి ఇప్పుడు వెళ్ళింది? ఆ క్వశ్చన్ అడిగితే ఏమంటున్నారు? మీరు విన్నారా ఈ మధ్య కాలంలో వారి సమాధానం? ఏదండి? ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ ఎందుకు లేదని మనం ఎన్నిసార్లు అడిగినా వారి సమాధానం మీరు విన్నారా అంటున్న వైసీపీ నేతల సమాధానం ఎలా ఉందో? విన్నాం సార్. వాళ్ళ సమాధానం మొండి సమాధానం. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒకటే సార్, ఇక్కడ మద్యం దుకాణాలు నిర్వహించింది, మద్యం అమ్మింది ప్రభుత్వమే.
ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఎక్కడైతే డిజిటల్ పేమెంట్లు పెడితే ఆన్లైన్ రికార్డ్ అవుద్దో ఎక్కడ రికార్డ్ కాకుండా చాలా తెలివిగా మొత్తం క్యాష్ ద్వారా సేల్స్ చేసి నెలకి 7,000 కోట్ల రూపాయలండి. ఈ డబ్బునంతా కాకినాడ సీ పోర్ట్ కేవీ రావు గారిని బెదిరించి ఆ పోర్టుని వాళ్ళు లొంగ తీసుకుని ఆయన బెదిరించే 500-600 కోట్లకి ఆ పోర్టుని దక్కించుకుని గత 5 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే ఇదేనండి. ఇక్కడ నుండి వచ్చిన డబ్బుని అక్రమంగా వేరే చోటకు తరలించటం, వేరే దేశాల నుండి వచ్చిన గంజాయిని ఇక్కడికి మన ఆంధ్రాకి, తమిళనాడుకి, కర్ణాటకకి, హైదరాబాద్, తెలంగాణకి చేయటం ద్వారా మరొక 2 లక్షల కోట్ల రూపాయలు డ్రగ్స్ కుంభకోణం జరిగిందండి. సరే కిరణ్ గారు, అన్ని విషయాల గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. 4 లక్షల కోట్ల పైసలు మీరు చెప్తున్నారు, ఎస్ అన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఒకసారి శివపార్వతి గారితో మాట్లాడతాను, వారి వాయిస్ తీసుకున్నాక మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. శివపార్వతి గారు, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారు మీరు. అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ లేదా అడ్వైజరీ కమిటీ ఏదన్నా కావచ్చు, అక్కడ డిస్కస్ చేయాల్సింది. ఇప్పుడు మీ పార్టీలో కూడా పిఎస్సి సమావేశం జరుగుతూ ఉంటుంది, పార్టీ నిర్ణయాల గురించి, ప్రజల సమస్యల గురించి, అలాగే పార్టీ ఎలా డెవలప్ చేయాలి, బలోపేతం చేయాల్సిన విషయాల గురించి, ఇటువంటి విషయాల గురించి మాట్లాడటమో తీర్మానాలు చేయటమో ఇవి ఉంటాయి. కానీ జనరల్గా ఇప్పుడు వారి సమావేశంలో మాట్లాడిన విధానం, ఆ తీరు మీరు అబ్జర్వ్ చేశారు కదా. మొత్తానికి అసలు అధికారులను టార్గెట్ చేస్తూ, అలాగే మిమ్మల్ని కూడా అందరినీ, పార్టీకి సంబంధించిన లీడర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక సినిమా